యూస్ చేస్తున్నావు అన్నా నువ్వు. హలో, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాసనకు వస్తుంటున్నాం. ఉదయకాలం VBSలో ఎంతో సహాయపడ్డారు ప్రభా, వందనాలు. తిరిగి సాయంకాలము బైబిల్ పట్టణం కొరకే మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపకి వందనాలు. ఆరంభిస్తున్న పరిచయం మీరు దీవించండి, అధ్యక్షత వహించండి, మీరు మహిమ పొందండి. పరిచయం అంతటి ద్వారా మీరే ప్రభా మీ నామం కీర్తించబడి కొనియాడబడి మహింపరచబడికే సహాయం చేయమని, పరిచయను ఆస్వాదించమని, పరిచయను దీవించమని, పరిచయను వర్ధిలింప చేయమని ప్రభా యేసుక్రీస్తు ప్రభువారి మహిమ కలిగిన శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి దీనమైన స్వాధీనంతో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి ప్రభా రాగల మా ప్రియులు బట్టి వందనాలు. ప్రభా చేరొచ్చిన మా ప్రియులు బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి మహిమ కలిగిన శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట పాటలు వాయిద్యంలో కూడా మీరు సహాయం చేయమని, వచ్చిన వారు ఎవరు ఖాళీగా వెళ్ళకుండా ప్రభా మెట్టుకు మీరే దర్శిస్తురండి, మీరే మాట్లాడుతురండి. ప్రభా మెట్టుకు మీ మహిమ కలిగినటువంటి సన్నిధి మీరు మాకు దయచేస్తురండి. మమ్మల్ని ఆనందింపజేయండి, మమ్మల్ని తృప్తిపరచండి, మాతో మీ సన్నిధి ఉంచండి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట వందనం చెల్లించి స్తుతించి దీనమైన సద్వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 735. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ఏడు 719. వెనకాల స్పీకర్ సౌండ్ అని తగ్గి పక్కన ఎగ్జామ్స్ అని యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా
మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ గొప్ప రక్షణ సిలువా శక్తితో నాకు సగితివి గొప్ప రక్షణ సిలువా శక్తితో నాకు సగితివి మహిమా నిరీక్షణ నీవే గొప్ప రక్షణ సిలువా శక్తితో నాకు సగితివి గొప్ప రక్షణ సిలువా శక్తితో నాకు సగితివి మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ నిత్య రక్షణ నీ రక్తము నాకిచ్చితివి నిత్య రక్షణ నీ రక్తము నాకిచ్చితివి ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి మహిమాకై నన్ను పిలచితివి సదా నిన్నే పూజింతును మహిమాకై నన్ను పిలచితివి సదా నిన్నే పూజింతును యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ
మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి. మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి. యేసు నాలో నీవున్నావు, నిన్నే నే నమ్ముకొందును. యేసు నాలో నీవున్నావు, నిన్నే నే నమ్ముకొందును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ప్రభువా మహిమాతో మరలా వస్తువు నన్ను కొనిపోవా. ప్రభువా మహిమాతో మరలా వస్తువు నన్ను కొనిపోవా. పరలోకమే నా దేశము, మహిమాలో నచటనుందును. పరలోకమే నా దేశము, మహిమలో నచటనుందును. యేసు నీతో సదా, యేసు ప్రభు జయ హో, యేసు నీతో సదా, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. మనం ఈరోజు బైబిల్ పాట మరి మన అంశంలోకి వెళ్దాం. మరి విబిఎస్ ఉన్న బైబిల్ స్టడీ పెట్టడంలో కారణం ఏంటి అంటే, ఏదో బాధ పెట్టాలి కష్టపెట్టాలని కాదు, కానీ మరి సమయం ఉంది కాబట్టి వాక్యం దొరికే సమయంలో దేవుని సన్నిధిలో గడపడం మనకెంతో అవసరం. దేవుని సన్నిధిలో ఎంతగా మనం ఉంటామో అంతగా మన జీవితాలు ప్రభావితం అవుతాయి, అంతగా మేలు పొందుతాం. కాబట్టి విబిఎస్ చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి మనకి ఇది మరి అవసరం కనుక అందుకే క్యాన్సిల్ చేయకుండా మరి మేము మిర్యాలగూడలో సేవ చేసేటప్పుడు ఒకసారి ఇటనే 10 రోజులు సువార్త పెట్టాం. 10 రోజులు సువార్త, దినమంతా సువార్త, 10 రోజులు. పొద్దున్న 8 నుంచి సాయంత్రం 6 వరకు సువార్త. కొన్ని గ్రామాలు చేసిన 35 గ్రామాలు 10 రోజుల్లో సువార్త. మళ్ళీ సాయంత్రము వారకొడుకలు ఉంటే ఆ సువార్త చూసుకొని మందిరానికి రావాలా, వారకొడుకు చూసుకోవాలా, భోజనం చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. మరి వారకొడుకలు పొద్దునంతా తిరిగి అలసిపోయాం, వెళ్ళి నిద్రపోదాం లేదు. సాయంత్రం మళ్ళా సువార్త కొడుకు. ఎన్ని గ్రామాలు తిరిగామో, 35 నుంచి 40 గ్రామాలు సువార్త చేసాం 10 రోజుల్లో. దేవుడు అట్లా కృపించినాడు దేవుడు. సరే, మన బైబిల్ స్టడీ అంశంలోకి వెళ్దాం. ఆదికాండం 49వ అధ్యాయం.
ఆదికాండం 49వ అధ్యాయం. మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండం 49 మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు ఏం చేస్తాను? తెలియజేస్తాను. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనాలు, చాలా బాగా మా కొరకే దీవించండి, మాతో మాట్లాడండి. కొన్ని నిమిషాలు ఆశీర్వాదకరంగా చేయండి, మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని ఆనందింపచేయండి, మాతో మాట్లాడండి. ప్రభా, కేవలం మీ పాదంలో ఆశ్రయిస్తున్నాం దేవా. ఈ మంటి ఘటాల్లో మేము ఉన్నంత వరకు, ఆఖరి శ్వాస వరకు నమ్మకంగా మేము సేవించడానికి, పూర్ణ శక్తితో పూర్ణ బలంతో మిమ్మల్ని ప్రేమించడానికి, సేవించడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మెటుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ శరీరం అందరి బలహీనతలు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా వాటిని రెంగల తండ్రి లెక్క చేయక ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని, కృపను కోరుకుంటూ ప్రభా ముందుకు సాగిపోయేవారుగా మీరు మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. మీ సన్నిధి యొక్క ఆనందం చాలా గొప్పది రెంగల తండ్రి. ఓనం వెల్లించి మేము స్తుతిస్తూ మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట కృతజ్ఞత చెల్లించి స్తుతించి దీనమైన సద్వినంతో మహిమగంతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి యాకోబు వృద్ధాప్యంలో తన పిల్లలతో అంటూ ఉన్నాడు, మీరు కూడి రండి. ఎందుకోసం అంటే అంత్యదినంలో మీకు సంభవింపో సంగతులను మీకు ఏం చేస్తాను? తెలియజేస్తాను. కాబట్టి యాకోబు జీవితం ప్రత్యేకించబడినటువంటి జీవితం. యాకోబు తల్లి గర్భంలో నుండి పోరాడడం నేర్చుకున్నాడు. ఎప్పుడు? తల్లి గర్భంలో ఉండే పోరాడడం నేర్చుకున్నాడు. ఒక వ్యభిచారితో, ఒక భ్రష్టుడితో గర్భంలో నుండే పోరాడుతూ, ఇదిగో నేను నీలాంటి వాడిని కాదు, నేను నీకు సంబంధించిన వ్యక్తిని కాదు. తల్లి గర్భంలో నుండి పోరాడుతూ వచ్చి ఉంటున్నాడు. పోరాటం ఉంది అక్కడ. అందుకే ఆదికాండం 25వ అధ్యాయంలో మనం చూస్తే పెనుగులాడినారంట. మరి ఏంటంట? పెనుగులాడినారంట. మరి ఆ లోపల గర్భంలో మరి పెనుగులాడినప్పుడు రెబెకా తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక మరి ఏం చేసిందంటే మరి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా ఏంటి మరి అని అడిగితే ప్రభు చెప్పినాడు, ఇదిగో నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి. అయితే పెద్దవాడు ఏమిటంటే చిన్నవానికి దాసుడు అవుతాడు. కాబట్టి ఈ విషయాన్ని మరి 25వ అధ్యాయము చూద్దాం. 24వ వచనం, 25, 24 వచనం. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను. అతడు ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె నుండెను గనుక అతనికి ఏషవ్ అని పేరు పెట్టిరి. ఆ 22వ వచనం చదండి. ఆమె గర్భంలో 25, 22. చాలండి. ఇక్కడ ఒకనితోనొకడు పెనుగులాడినాడంట గర్భంలో. ఎవరు? యాకోబు, ఏశావు, యాకోబులు ఒకరితో ఒకడు ఏమైనారంటే గర్భంలో పెనుగులాడుతూ ఉన్నారు. మరి పెనుగులాడుతూ ఉన్నాడు. అయితే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చే విషయంలో మాత్రము ఏశావు జ్యేష్ఠుడిగా వచ్చినాడు. కానీ మరి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మరి ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. తల్లి గర్భంలో ఉండి 2వ సంతానంగా బయటకు వచ్చినప్పటికీ మరి ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని యాకోబు సంపాదించుకోగలుగుతూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, పెనుగులాడినటువంటి యాకోబు
ఎందుకు దేవుడు మరి జరగబోయే సంగతులను, భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు యాకోబుకు తెలియజేస్తున్నాడు. కారణం ఏంటంటే, అనేక కారణాల్లో ప్రప్రదమైనటువంటి కారణం ఏంటంటే, యాకోబు బాల్యం నుండి మరి వేరుగా ఉండినటువంటి వాడుగా మనం చూస్తాం. తల్లి గర్భంలో నుండి వేరు చేయబడినాడు, వేరుగా ఉన్నాడు. తల్లి గర్భంలో నుండి పెనుగులాడుతూ ఉన్నాడు. జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం కోసం పెనుగులాడుతూ ఉన్నాడు, ఆశీర్వాదముల కోసం పెనుగులాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం యాకోబు జీవితాన్ని. అందుకే దేవుడు మాకు యాకోబుకి భవిష్యత్తు జ్ఞానాన్ని దయచేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే మనం చూస్తుంటున్నాము. అందుకే పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం. పౌలు పేతురు అంటూ ఉన్నాడు, ఏమనంటే భవిష్యత్ జ్ఞానమును బట్టి, 1 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, భవిష్యత్ జ్ఞానం ఇవ్వండి యాకోబుకి. అందుకే ఇప్పుడు ఈ భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి యాకోబు అంటాను, రండి రండి, మీకు జరగబో సంగతులను నేను మీకు తెలియజేస్తాను. జరగబోయే సంగతులు చాలా ఉన్నాయి, అవి మీరు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. జరగబోయే సంగతులు, కాబట్టి జరగబోయే సంగతులను నేను మీకు తెలియజేస్తాను రండి అని యాకోబు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు జీవితం ప్రత్యేకించబడింది బాల్యం నుండి. అట్లా బాల్యం నుండి ఎవరైతే ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తారో వారికి దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? బాల్యం నుండి ప్రత్యేకించబడిన జీవితం ఎవరైతే జీవిస్తారో దేవుడు వారికి భవిష్యత్తు జ్ఞానాన్ని దేవుడు వారికి తెలియజేసేటువంటి వాడు ఉంటున్నాడు. కాబట్టి పోయిన వారం మనము ఇశ్రాయేలీల కుమారుడు గురించి, ఇశ్రాయేలు కుమారుడు గురించి చూసినాం. లేవికాండం 24వ అధ్యాయంలో ఉన్న ఇశ్రాయేలీరాలు ఐగుప్తీయుడి కుమారుడు ఏమన్నాడు? దేవుడిని ఏం చేసినాడు? దూషించినాడు. అది అపోస్తుల కార్యాల్లో ఇశ్రాయేలీరాలు గ్రీకు దేశస్థుడి కుమారుడైన తిమోతి, వీళ్ళిద్దరి పెంపకంలో ఎంత తేడా ఉంది చూడండి, ఇద్దరి పెంపకంలో ఎంత తేడా. కాబట్టి మనం చూస్తుంటున్నాం. ఆమె కూడా ఇశ్రాయేలీరాలే, వాళ్ళ భర్త కూడా అన్యుడే, గ్రీకు దేశస్థుడు. లేవికాండంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీరాలు కుమారుడు, తన భర్త అన్యుడు, కానీ ఆ తల్లి ఆ కుమారుడిని విశ్వాస వీరునిగా పెంచలేకపోయింది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఎంతో విచారకరం. ఒక వ్యక్తి ఏమో రాళ్లతో కొట్టబడి చంపితే, ఇంకో వ్యక్తి ఏమో మృగములతో పోరాడి పరాక్రమశాలిగా తిమోతి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత తేడా! బాల్యం నుండి యాకోబు జీవితంలో మనం చూస్తే, యాకోబు దేవునితో నరులతో పోరాడి ఏం చేసినాడంట? గెలిచినాడు. ఏం చేసినాడు? దేవునితో నరులతో పోరాడి ఏం చేసినాడు? గెలిచినాడు. దేవునితో నరులతో కూడా పోరాడినాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దేవుడి భవిష్యత్ జ్ఞానమును ఎవరికి ఇస్తాడు? ఎవరైతే తమను తాము వేరుపరుచుకుంటారో లోకం నుండి, వారికి దేవుడి భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం వేరుపరుచుకుంటున్నామా? మనము దేవుని చిత్తంలో జీవించగలుగుతున్నామా? ఇన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి యాకోబు జీవితంలో అయితే గర్భంలో నుండి వేరుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గర్భంలో నుండి వేరుపడినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము చూడండి 28వ వచనం, 32:28. నీవు దేవునితోనూ మనుషులతోనూ ఏంటంటే పోరాడి ఏం చేసినట్ట? యాకోబు గెలిచినాడు. గెలిచితివి గనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని. యాకోబు దేవునితో ఎవరు గెలవగలరండి? దేవునితో ఎవరు గెలవగలరు? ఎవరు గెలవగలరు? దేవుని ఎవరైనా గెలవగలరా? దేవుని ఎవరైనా గెలవగలరా? దేవుణ్ణి ఎవరు గెలవగలరు? వాక్యంలో రాయబడింది. ఈ మాటలు దేవుడు చెప్పినాడు. నువ్వు దేవునితోనూ
మనుషులతోనూ పోరాడి ఏం చేసినావు? గెలిచితివి గనక. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. చాలండి. ఆత్మ విషయమై దీనులైన వారు ఏమైంట? ధన్యులు. పరలోక రాజ్యం వారిది. కాబట్టి మనం చూస్తుంటాం ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు. ఎంత దీనుడైనాడు యాకోబు! ఎంత దీనుడైనాడు! దేవుడు యాకోబు నుండి కదిలి వెళ్ళలేకపోతా ఉన్నాడు. యాకోబు ఎంత దీనుడుగా తను తాను చేసుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో చాలాసార్లు మనం దీనులం అవ్వాలంటే ఎన్నో అడ్డుపడతాయి కదా. మన అంతస్తు అడ్డుపడుతుంది కొన్నిసార్లు, మన చదువు అడ్డుపడుతుంది కొన్నిసార్లు. తగ్గించుకోవాలి దీనులం అవ్వాలంటే. మన ఉద్యోగం అడ్డుపడుతుంది కొన్నిసార్లు. మన బట్టలు, మనం వేసుకున్న బట్టలు అడ్డుపడతాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు మన స్థితిగతులు అడ్డుపడతాయి కొన్నిసార్లు. ఎంత దీనుడైపోయినాడు యాకోబు! అందుకే దేవుడు యాకోబుని గెలవకున్నాడు. దేవుడు యాకోబుని గెలవలేకుండా ఉన్నాడు. ఎంత దీనులైనారు మరి! ఎంత దీనుడైనాడు ప్రభు! ఎంత దీనుడైనాడు! అందుకే ప్రభు దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి ఏం చేసినావు? నువ్వు గెలిచినావు. దేవుడు ఒప్పుకుంటున్నాడు. ఇది నమ్మకమైన సాక్షి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. నువ్వు గెలిచినావు. యు వన్ ద బ్యాటిల్. యు హావ్ వన్ మీ. అందుకే పౌలు అంటున్నాడు, చూడండి చక్కటి మాట రాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ క్రీస్తును సంపాదించుకొని మొట్టమొదటి భాగం కదా. క్రీస్తుని ఏం చేయాలంట? ఇంగ్లీష్ బైబిల్లో బాగా రాస్తున్నారు. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాస్తున్నారంటే దట్ ఐ మే విన్ క్రైస్ట్. ఏంటంటే క్రీస్తుని గెలుచుకొని. క్రీస్తుని ఏంటంట? క్రీస్తుని ఏం చేయాలా? గెలుచుకొని సంపాదించుకోవడం. దట్ ఐ మే విన్ క్రైస్ట్. దేవుడు ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు యాకోబు నువ్వు గెలిచినావు. యాకోబు నువ్వేం చేసినావు? గెలిచినావు. ఎంత దీనుడైనాడు దేవుడి మాట చెప్పడానికి! ఎంత దీనుడైనా. కొన్నిసార్లు పిల్లలు మొండి పట్టు పడతారు కదా. కొన్నిసార్లు మనకి అది మన పిల్లలు అడిగింది ఇవ్వడానికి మనకి ఇష్టం లేకపోయినా పిల్లలను బట్టి వారు మరి అడిగిన విధానాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే వారి కొన్నిసార్లు మొండి పట్టు, కొన్నిసార్లు వాళ్ళు అడిగిన విధానం, వాళ్ళు అడిగే దీనంగా అడుగుతారు. కొన్నిసార్లు పిల్లలు అడిగితే వెంటనే కదిలిపోతాం మనం. పిల్లలు దీనంగా కొన్ని అడుగుతారు మన దగ్గరికి వచ్చి. అడిగితే తల్లిదండ్రులు ఏమైపోతారు? వెంటనే కరిగిపోతారు. ఎంత దీనుడైనాడు యాకోబు దేవుని సన్నిధిలో. మనం అవుతున్నామా దీనులంగా?
దేవుని ఇంటిలో, దేవుని సన్నిధిలో మనం దీనులం అవ్వడానికి ఇష్టపడటం లేదు. చాలాసార్లు దీనులం అవ్వడానికి ఇష్టపడటం లేదు, దీనులం అవ్వడానికి ఇష్టపడటం లేదు. ఎంత దీనుడైనాడు. అందుకే దేవుడు సహజంగా నువ్వు గెలిచితివి నన్ను అని చెప్పాలి అంటే ఎంత కావాలండి. దేవుడు చెప్పాలంటే ఈ మాట, యాకోబు నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి, నువ్వు నన్ను గెలిచినావు అంటే నేను నీతోటి ఎట్లున్నాను, గెలవకున్నాను. నేను నీతోటి ఎట్లున్నాను, నేను గెలవకున్నాను. నేను గెలవకున్నాను. నువ్వు నన్ను గెలిచినావు, నేనే నీ వైపు తిరుగుతున్నాను. నేనే ఎవరి వైపు తిరుగుతున్నాను? నీ వైపు తిరుగుతున్నాను. నేనే నీ వైపు. కాబట్టి మనం చూస్తున్నా ఎంత దీనుడైనాడు. కాబట్టి అందుకే మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. కాబట్టి అది మాత్రమే కాదు, అక్కడ రాయబడింది సాత్వికులు ధన్యులు, భూలోకమును ఎవరు ఏం చేస్తారంటే వారు స్వతంత్రించుకుందరు. నేను మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చెప్పండి, నేను సాత్వికుడను, దీన మనస్సు ప్రభు సాత్వికుడు, ఆత్మ దీనుడుగా సాత్వికుడుగా ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు యాకోబు నువ్వు నన్ను గెలిచినావు, దేవునితో మనుషులతో పోరాడి గెలిచినావు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను మరి నిజంగా దేవుణ్ణి సంపాదించుకోవాలి అంటే మనం ఎంత దీనులం అవ్వాలో, ఎంత సాత్వికులం అవ్వాలో, సాత్వికులంగా దీనులంగా మనం మార్చబడాలి. మరి అప్పుడే మన జీవితంలో మనము దేవుని వలన సమస్తం సంపాదించుకోగలం. ఏం చేయగలం? దేవుని వలన పరలోక సంబంధమైనవి సంపాదించుకోగలము, భూలోక సంబంధమైనవి కూడా ఏం చేసుకోగలము? సంపాదించుకోగలం. మనము దీనులంగా సాత్వికులంగా చేయబడినప్పుడు పరలోక సంబంధమైనవి సంపాదించుకోగలము, భూ సంబంధమైనవి కూడా ఏం చేసుకోగలం? మనము సంపాదించుకోగలము. కాబట్టి మనం దీనులం అవ్వాలా, సాత్వికులం అవ్వాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు. ఎంత దీనుడైనాడో యాకోబు దేవుని దగ్గర, ఎంత సాత్వికుడిగా కనబడుతున్నాడో దేవుని దగ్గర యాకోబు. అందుకే దేవుడు యాకోబుతో అంటూ ఉన్నాడు, నువ్వు ఇశ్రాయేలే కానీ ఇంకెంత మాత్రం యాకోబు అనబడవు. కాబట్టి బాల్యం నుండి ఇటువంటి వారిని మనము సిద్ధపరచాలి, మనం కూడా సిద్ధపడాలి. అందుకే మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ యాకోబు జీవితము చూస్తే మరి యాకోబును దేవుడు గెలవకుండా. అందుకే యాకోబు ఇంత సాత్వికుడు కనుకనే, ఇంత దీనుడు, ఇంత సాత్వికుడు కనుకనే దేవుడు యాకోబుకి భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు దయచేస్తూ వచ్చాడు. ఏ జ్ఞానం ఇచ్చినట్టు దేవుడు యాకోబుకి? భవిష్యత్తు జ్ఞానాన్ని ఇస్తూ వచ్చి ఉంటున్నాడు. దేవుడు దీనులకు సాత్వికులకు దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఉంటున్నాడు. చూడండి 22వ కీర్తనలో ఒక మాట చూస్తాం. 22వ కీర్తనలో ఒక మాట చూస్తాం. 22వ కీర్తనలో ఒక మాట ఉంది, చూస్తాం. 9వ వచనం, గర్భం నుండి నన్ను తీసినవాడవు నీవే కదా, నేను నా తల్లి వద్ద సన్యపానం చేయించుండగా నీవే కదా నాకు ఏం పుట్టించినాడంట? నమ్మిక పుట్టించినావు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, God he that took me out of the womb, thou didst make me hope when I was upon my mother's breast. కాబట్టి మనం చూస్తాం నమ్మిక, నిరీక్షణ పుట్టించినాడంట. ఇందాక పాడినాం పాట కదా, యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు, జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. కాబట్టి ప్రభువే నిరీక్షణ. కాబట్టి ఈ కీర్తనకాడు అంటున్నాడు ఏమంటే, ఎప్పటి నుంచి ఉందంటే ఆయనకి నిరీక్షణ దేవునిలో? ఎప్పటి నుంచి? తల్లి వద్ద సన్యపానం చేస్తున్నప్పటి నుంచి దేవుని మీద ఏముందంటే ఈయనకి నమ్మిక ఉందంట.
అన్డౌటెడ్ ఫెయిత్. ఏంటి? నమ్మిక. హోప్ అంటే ఏంటి? అన్డౌటెడ్ ఫెయిత్. అన్డౌటెడ్ ఫెయిత్ ఇన్ గాడ్. అన్డౌటెడ్ ఫెయిత్. కాబట్టి ఇటు అనుమానం లేని విశ్వాసం ఉంది దేవుని మీద. మరి ఈ యొక్క దావీదుకి 22వ కీర్తన దావీదు కీర్తన మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ నమ్మిక ఎటువంటిదంట మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక ఈ నమ్మిక గురించి కొన్ని మాటలు ఇక్కడ చెప్పబడినాయి. చూడండి, 5వ వచనం, రోమా 5:5 చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను చాలా ఈ నిరీక్షణ మనలను ఏం చేయదంట? సిగ్గుపరచదు. నిరీక్షణ కలిగిన వారు ఎప్పుడు కూడా ఎట్లుంటారు? సిగ్గుపడరు. నిరీక్షణ కలిగిన వారు ఏంటి? ఎప్పుడు కూడా సిగ్గుపడరు. అన్డౌటెడ్ ఫెయిత్. అన్డౌటెడ్ ఫెయిత్. అన్డౌటెడ్ ఫెయిత్. ఏదైనా పర్వాలేదు నా జీవితంలో, ప్రభువుతో ఉంటే చాలు. ప్రభుతో ఉంటే చాలు. మనం పాట పాడతాం కదా, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. కాబట్టి మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనతో ఉంటే చాలు. ఆయనతో ఉంటే చాలు. నష్టమైన, మేలైనా, కీడైనా, ఏదైనా సరే. యోబు అనుభవం అదే. యోబు ఏమంటున్నాడు? మనం దేవుని వల్ల మేలు ఒకటే అనుభవించదు, కీడు మనం ఏం చేయకూడదంట? అనుభవించ. మేలైనా కీడైనా ప్రభుతో. కాబట్టి అందుకే ఈ పాట అంటున్నాను. మరి ప్రియా యేసురాజు నేను చూచినా చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ఏదైనా చాలు. ఏదైనా చాలు. మరి మేలైనా కీడైనా ఆయనతో ఉంటే చాలు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి మనం చూస్తుంటున్నాము. మరి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అటువంటి దృఢమైన, స్థిరమైన నిరీక్షణ మరి మనము ఈ యొక్క కీర్తనకారుడు బాల్యం నుండి కలిగి ఉన్నాడు. బహుశా తల్లి చెప్పు ఉండొచ్చు దావీదుకి, నాయనా నీ జీవితంలో ఏమున్నా ఏం లేకపోయినా దేవుడు ఉంటే చాలు అని చెప్పి తల్లి చెప్పు ఉండొచ్చు. దేవుడు ఉంటే చాలు, దేవుని మీద ఆధారపడు, ఎటువంటి సమస్యలో నుండి అయినా, ఎటువంటి పరిస్థితిలో నుండి అయినా ఆయన నిన్ను విడిపిస్తాడు. చూడండి నిరీక్షణ. అందుకే ఏమని చూస్తున్నాం? రోమా 5:4-5 మనం చూస్తే శ్రమల గురించి ఉంది. అక్కడ ఏముంది? అక్కడ శ్రమల గురించి ఉంది కదా. ఏముంది? చదవండి. రోమా 5:3-4-5. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలిగజేయని ఎరిగి శ్రమలందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంట? సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏం చేయబడుతోందంట? కుమ్మరింప. మహిమని మరి మనలను సిగ్గుపరచదు. ఈ మహిమ, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కాబట్టి దేవుని ఎంత స్థిరమైన నమ్మిక. ఏదైనా పర్వాలేదు దేవునితో, ఏదైనా పర్వాలేదు, ఎటువంటి అనుభవమైనా పర్వాలేదు, మేలైనా పర్వాలేదు, కీడైనా పర్వాలేదు. అందుకే బబులోను రాజ్యంలో ఉన్నటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగోలను, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఏమైనాడు? సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను సరే, మేము మీ ప్రతిమకు ఏం చేయము? మ్రొక్కము. మేలైనా పర్వాలేదు దేవునితో, దేవుని కొరకు కీడైనా పర్వాలేదు. ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప. ఎంతైనా నష్టపోవడానికి సిద్ధపడాలి. జక్కయ్య తన జీవితంలో తన ఆస్తిని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే తన జీవితంలో అనుకున్నాడు ఒక తీర్మానం, నాకు దేవుడు ఉంటే చాలు, యేసుప్రభు ఉంటే చాలు. కానీ ఒక ధనవంతుడైనటువంటి అధికారి వచ్చినాడు. ప్రభు చెప్పినాడు వాడి మీద కనికరపడి, ఇదిగో నీకు కలిగిందంతా పేదలకు ఇచ్చివేసి వచ్చి నన్ను వెంబడించమని చెప్పినాడు. వాడు మిగులు ఆస్తి గలవాడు కనుక దుఃఖపడుతూ ఏం చేసినాడంటే, వాడు ఏం చేసినాడు? వెనక్కి వెళ్ళిపోయినాడు లోకంలోని. ప్రభు కోసం ఏంటి నీ నిరీక్షణ? ఏం పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు? దేవుని వల్ల మేలు మాత్రమే అనుభవించింది, మేలు మాత్రమే. అందుకే రాయబడింది, ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారమైతే ఏంటి ఏమైంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారమైతే
మనుషులందరికంటే ఏమైపోతామంట? దౌర్భాగ్యులం. మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము ఈ జీవితకాలం మట్టుకే. అంటే కొంతమందికి భూ సంబంధమైన వాటిని ఈ లోకంలో మరి ఏదో మరి ప్రభు నుండి పొందాలి అన్న ఈ లోక సంబంధమైన వాటి కోసం మాత్రమే ప్రభులో నమ్మిక ఉంచుతారు. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి నేను నమ్మిక ఉంచుతాను. ఒకవేళ వారి జీవితంలో కార్యాలు ఆలస్యమైతే దేవుడు నాకేం చేశాడు అని అంటారు. దేవుడు నాకేం, ఇశ్రాయేలీలాగా అరణ్యంలో అన్న ఇశ్రాయేలీలాగా నువ్వు అట్లా అన్నంత మాత్రాన దేవుడేం కదిలిపోడు. నీ జీవితంలో కార్యాలు ఆలస్యమైనప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని గుర్తుపెట్టుకో. దేవుడు ఇంకా శ్రేష్టమైనది ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతుంది, శ్రేష్టమైనది ఇవ్వాలని తలస్తున్నాడని గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు దేవుడిని ప్రశ్నించేంత మాత్రాన దేవుడు వెంటనే దేవుడు ఏం కదిలిపోడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇశ్రాయేల్ అరణ్యంలో ప్రభుని శోధించినారు. దేవుడు మాకేం చేస్తున్నాడు? దేవుడు మాకు మాంసం ఇవ్వలేదు, దేవుడు మాకు అది ఇవ్వలేదు, దేవుడు మాకు ఇది ఇవ్వలేదు. దేవుని స్తుతించలేదు. ఐగుప్తు నుండి పొందిన విడుదల గురించి ప్రతిరోజు గీతమెత్తి పాడొచ్చు వాళ్ళు. ఏంటి? ప్రతిరోజు ఏం చేయొచ్చు వాళ్ళు? గీతమెత్తి ప్రతిరోజు పాడొచ్చు. వాళ్ళు కొరడాలతో కొడతా ఉంటే, వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే వారి ప్రాణములు విసిగిపోయినాయి. అనేక దినాల్లో వారి యొక్క నివాసాల్లో, వారి గుడారాల్లో వారు ఈ ఐగుప్తీల చేత శ్రమ పట్ట కంటే చనిపోతే బాగుండు అనుకుని అన్న రోజులు ఎన్నున్నాయో, వారి గుడారాల్లో. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించినాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? ప్రతిరోజు దేవుడిని స్తుతించాలా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఆహారం లేనందుకు, నీళ్లు లేనందుకు సనుగుతూ ఉన్నారు. అనేకసార్లు విశ్వాస జీవితంలో దేవునికి మరి స్తుతియాగం చెల్లించే విషయంలో అనేకసార్లు పడిపోయేవారు, తక్కువ పడేవారు ఉంటాం. రక్షించబడినప్పటికీ కూడా మరి ఏదో భూ సంబంధమైన వాటి కొరకై దేవుని మీద నమ్మిక ఉంచుతాం. ప్రభా నాకు అది ఇవ్వు, ప్రభా నాకు ఇది ఇవ్వు. అంతేగాని ప్రభా నేను నీ కొరకు ఎట్లా ఉపయోగపడగలను? యెషయా అన్నాడు, ఇదిగో ప్రభా నేనున్నాను, నన్ను పంపు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే నా కొరకు ఎవడు వెళ్ళును అని ప్రభు అన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెలవేయగా వింటిని. అంతటి నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమనగా. ప్రభు అంటున్నాడు, ఏమన్నాడంటే నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవేయగా. మా నిమిత్తం ఎవరు పోతారు? మా నిమిత్తం ఎవరు పోతారు? పోతా అంటే యెషయా అంటున్నాడు వెంటనే, చిత్తగించము, నేనున్నాను, ఏం చేయాలా? నన్ను పంపు. చిత్తగించు, నన్ను పంపు. కాబట్టి దేవుడి గొప్ప నిరీక్షణ దావీదు జీవితంలో కలిగి ఉన్నాడు. ఎప్పటి నుంచి? సంధ్యపానం చేస్తున్నప్పటి నుంచి ఉన్నాడంట ఈ నిరీక్షణ దావీదుకి. సంధ్యపానం. మరి ఈ నిరీక్షణ కలిగి అన్డౌటెడ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఈ నిరీక్షణ కలిగిన వారు ఏం చేయరంట? సిగ్గుపడరు. ఏంటి సిగ్గు? బహుశా తల్లి నేర్పించు, నాయన నీ జీవితంలో మేలైనా సరే ప్రభుని స్తుతించు, కీడైనా సరే ప్రభుని స్తుతించు. నువ్వు మేలు కలిగిన రోజు మేలును బట్టి ప్రభుని స్తుతించు. కీడు కలిగినప్పుడు దేవుడు పూర్వం నీ జీవితంలో చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతించు, ప్రభుని కొనియాడు, ప్రభుని బతిమాలుకో అని చెప్పి బహుశా తల్లి నేర్పించుండొచ్చు. కాబట్టి మనం చూస్తుంటున్నాం దావీదు జీవితంలో ఈ అనుభవాన్ని. మనం కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. అందుకే శ్రమల్లో కూడా దావీదు దేవుని యందు నమ్మిక కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. నిరీక్షణ మీలో ఉన్న క్రీస్తు ఏమైనా మహిమ ఏమైనాడు? ఇంకా 27, 1వ అధ్యాయం 27, కొలస్సీ 1:27. కాబట్టి మనం చూస్తుంటున్నాం మీ అందున్న క్రీస్తు ఏమైనా మహిమ, ఇంకేమైనా నిరీక్షణ అయి ఉన్నాడు. మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఇంతకుముందు మరి మనం చూస్తుంటున్నాము మేలైనా కీడైనా ప్రభు మీద నమ్మిక. ఏది సంభవించినా సరే హల్లెలూయా పాడిద ప్రభుని ఎన్నుకొని. ఆ లాస్ట్లో ఒక చరణం ఉంది, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా
యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. కాబట్టి మనం చూస్తున్నాం, ఏమి సంభవించిన మహిమ నీకే. గొప్ప నిరీక్షణ. ఎంత గొప్ప నిరీక్షణ! అన్డౌటెడ్ ఫెయిత్. దేవుడు నా జీవితంలో ఏమి చేసినా మేలుకే చేస్తాడన్న నమ్మిక. దేవుడు నా జీవితంలో ఏం చేసినా మేలుకే చేస్తాడన్న ఒక గొప్ప నమ్మిక. అంత మాత్రమే కాదు రెండోదిగా మనం చూస్తే మహిమా నిరీక్షణ. దేవుడు నా జీవితంలో మహిమలో నుండి అధిక మహిమలోనికి నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. మీ అందున్న క్రీస్తు ఏమైనాడంట? మహిమ ఏమైనాడు? ఇంకా నిరీక్షణ అయి ఉంటా ఉన్నాడు. నిరీక్షణ సంగతిని దేవుడు తన తెలియపరచగోరు. ఇప్పుడు ఈ మర్మమును వారికి ఏం చేస్తున్నాడంట? బయలుపరచను. కాబట్టి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ 24, 25, 26 మనం చూస్తే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు ఎందు సంతోషించుచు సంగమును అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలు కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం మందు సంపూర్ణం చేయించున్నాను. దేవుని వాక్యం అనగా యుగములను తరములను మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడను అయితిని. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి కొన్ని శ్రమలు మనల్ని మనం చూస్తుంటున్నాం, మన యొక్క ఆత్మీయ మరి సరిహద్దులు విశాలపరచడికై, లేకపోతే మన పరిచర్య యొక్క సరిహద్దులు విశాలపరచడికై దేవుడు అనుమతించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు అందుకే 28వ వచనంలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన నిలబెట్టి వెళ్ళని సమస్త జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషుని బోధించు ఆయనను ప్రకటించుచున్నాము. మా అందునిమిత్తము నాలో బలముగా కార్యస్థితి కలిగి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ మరి దేవుని పరిచర్య దేవుని యొక్క మర్మము సంపూర్ణంగా దేవునికి బయలుపరచాలని కొన్ని శ్రమల్లోనే ఆత్మ సంబంధమైన పాఠాలు మనం నేర్చుకుంటాం. శ్రమల్లోనే ఏం నేర్చుకుంటాం? ఆత్మ సంబంధమైన పాఠాలు మనం ఏం చేస్తాము? నేర్చుకుంటాము. శ్రమల ద్వారా ప్రభులో బలపడతాము. ప్రభు మన జీవితంలో బలముగా పనిచేయడాన్ని చూడగలుగుతాము. శ్రమల ద్వారా ప్రభు సమీపంగా ఉండడాన్ని మనం చూడగలుగుతాము. అందుకే ఇక్కడ రాయబడింది, మీ అందున్న క్రీస్తు ఏమైనా అంటే మహిమ నిరీక్షణ అయిన శ్రమలలో. అందుకే మరి ఒక పాట ఉంది, ఏమనంటే ఆ పాటలో చక్కటి ఒక చరణం ఉంది. ఆ చరణం అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా 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 పాడుడి, హల్లెలూయా పాడుడి. ఏమి వచ్చినన్ జీవిత యాత్రలో ఆమెన్ అనుచు సహించెదాము. ఏమి వచ్చినన్ జీవిత
యాత్రలో ఆమెన్ నన్నుచు సహించెదాము. శ్రమలలోనే శాంతియుండున్ అద్భుత ఆనందము. శ్రమలలోనే శాంతియుండున్ అద్భుత ఆనందము. అందుకొరకు పాడుడి హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా 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 పాడుడి. కాబట్టి మనం చూస్తున్నాం శ్రమల్లో గొప్ప సంతోషం. ఆయన మనకు మహిమా నిరీక్షణ అయి ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడు. శ్రమల్లో ప్రభులు ఆనందించాలి. అది మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుండి ఇక ఆఖరి వరకు మార్చి చదువుకుందాం. హెబ్రీ 6:13 నుంచి 13 నుంచి ఆఖరి వరకు మార్చి. హెబ్రీ 6:13 నుంచి ఆఖరి వరకు మార్చి. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడు అని ప్రమాణం చేయలేకపోయాను గనక 14వ వచనం, తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను ఆశ్రయించును, నిశ్చయంగా నేను విస్తరింపజేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు, వారి ప్రతివాదములోను వాదమును పరిష్కారము చేయనని ప్రమాణం. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారిని మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానంను దృఢపరచను. 19, నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులో మనకంటే ముందుగా మన పక్షంగా ప్రవేశించింది. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి నిరీక్షణ, కాబట్టి ఇక్కడ మరి నిశ్చలమైనటువంటి నిరీక్షణ, మరి కదల్చబడదు. పరిస్థితులు ఎట్లున్నా అబ్రహాం జీవితంలో ఎన్ని నిందలో, ఏమయ్యా ఏమి దేవుడు కనపడినాడంటే నీకు? అవునండి దేవుడు కనపడినాడు. అవునా? ఏం చెప్పాడు దేవుడు? నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తాను. అవునా? ఎంతకాలం అయింది చెప్పి? 5 సంవత్సరాలు అయిందండి. అవునా? ఏదయ్యా గొప్ప జనము? అబ్రహాం ఆస్తి విస్తరిస్తుంది కానీ అసలు సంగతి లేదు అక్కడ. అబ్రహాం యొక్క ఆస్తి ఏదయ్యా? ఇదేనా దేవుడు నేను గొప్ప జనంగా చేస్తాను? 10 సంవత్సరాలు అయిపోయేటికి శారాకి ఓపిక పట్టలేకపోయింది. ఏం చేసింది? అయ్యా నువ్వు ఆగర్తో పోయా అని చెప్పి ఆగర్తో పోయినాడు. ఆగర్తో బిడ్డను కన్నాడు. అయితే వాడు పుట్టిన దగ్గర నుంచి అబ్రహాం యొక్క స్వభావం వాళ్ళు రావట్లే. ఏంట్లే? అబ్రహాం యొక్క స్వభావం వాళ్ళు ఇష్మాయిల్లో ఏం చేయట్లే? రావట్లే. పెంచి మీ నాన్నలాగా బతకాలి. తల్లి చెప్తుంది, రే మీ నాన్నలాగా ఉండాలిరా అని చెప్పి. అంతేగాని సారా చెప్తా ఉంది బాబు ఇష్మాయిల్ మీ నాన్నలాగా ఉండాలి, అబ్రహాంలాగా ఉండాలి. ఎక్కడ? అబ్రహాం స్వభావమే రాలేదు ఇష్మాయిల్. సారా ఒక బోధ చేస్తూ ఉంటే ఏంది? హాగరు ఏం చేస్తూ ఉంది? ఇంట్లో రాత్రి పడుకున్నప్పుడు ఇంకో బోధ చేస్తూ ఉంది. సారా ఏమో పొద్దునంత ఒక బోధ చేస్తూ ఉంది. రాత్రి అవ్వంగానే హాగరు ఏం చేస్తూ ఉంది? ఇంట్లో ఇంకో ఆ ముసల్దాన్ని మాట్లాడినాం అనుకో తాట తీస్తా అంటారు. ఆఖరేమో సారా ఆ ముసల్దాన్ని మాట్లాడే తాట తీస్తా అని అంటా ఉంది ఆఖరు. ఇప్పుడు ఇది ఆఖరికి ఏమైనాడంటే సరే తల్లి చెప్పింది కదా అని చెప్పి తల్లి మాట ఏమైపోయినాడు? ఎల్లగొట్టబడినాడు ఇంట్లోంచి. ఏం చేయబడినాడు? ఎల్లగొట్టబడినాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఓర్పు.
అపహాస్యం చేసినాడంట. ఇసాకుని ఏం చేసినాడు? అపహాస్యం చేస్తున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ మరి ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమును మన ఆత్మకు ఎట్లుందంట? లంగవరలే ఏం చేస్తుందంటే లోపలికి ప్రవేశింపజేస్తూ ఉన్నది. దేవునితో సమీపమైన బాంధవ్యాన్ని మనకు కలిగజేస్తూ ఉన్నది. ఎటువంటిది? దేవునితో సమీపమైన బాంధవ్యము. ఈ నిరీక్షణ కలిగినటువంటి వారంట ఓర్పు కలిగి ఉంటారంట. ఎట్లుంటారు? ఏం కలిగి ఉంటారు? నిరీక్షణ కలిగిన ఓర్పు కలిగి ఉంటారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను ఏం చేస్తుందంట? కలిగజేస్తాను. కాబట్టి మనం చూస్తున్నాం శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను ఏం చేస్తూ ఉంది? కలిగజేస్తూ ఉంది. శ్రమలు వస్తాయి. క్రైస్తవ జీవితం అంటే ఏం పూలబాట కాదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అంతేకాదు రోమా 5:3-4-5 వచనాలు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగజేయండి అనేది శ్రమలు ఏం చేస్తున్నాము? అసేపటి శ్రమ ఏం కలిగేస్తుందంట? ఓర్పును కలిగేస్తుందంట. ఏంటి శ్రమ? ఓర్పు ఏం కలిగేస్తుంది? పరీక్షను నేను పరిశోధిస్తుంది, నిన్ను దేవుని ముందు స్వచ్ఛంగా నిలబెడుతుంది. పరీక్ష ఏం కలిగేస్తుంది? నిరీక్షణను కలిగేస్తుంది. కాబట్టి మరి ఇది దేవుని యొక్క కార్యము. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ నిరీక్షణ నిశ్చలమైనది, లంగర్ వలె ఉందంట మన ఆత్మకి. ఎటువలే? లంగర్ వలె. ఆత్మలో ఆనందం. నిరీక్షణ కలిగిన వారు ఆత్మలో ఆనందించేటువంటి వారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, పేతురు రాస్తూ అంటున్నాడు. మరి ఒక మాట చూసుకుని ముందుకు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. నేను పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ వచనం. మృతుల్లో నుండి జీవము గల నిరీక్షణ కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి ఇక్కడ రాయబడింది జీవముతో కూడినటువంటి నిరీక్షణ, జీవము గల నిరీక్షణ. దేవుడు మనకు మరి శ్రేష్టమైన సిద్ధపరిచినాడు అని జీవం కలిగినటువంటి నిరీక్షణ. మరి ఈ మారు మనసు ద్వారా దేవుడు మరలా జన్మింపజేయడం ద్వారా దేవుడు మనకి నిరీక్షణ ఇస్తూ వచ్చింటాడు. అందుకే ఈ భూలోకంలో మనకి ఎన్ని కొరతలున్నా సంతోషంతో సాగిపోతున్నాం. ఎందుకంటే ఒకరోజు మనం ఆయన సిద్ధపరిచినవన్నీ స్వతంత్రించుకుంటాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే మనం చూస్తున్నాం జీవముతో కూడినటువంటి నిరీక్షణ. మరి ఆ నిరీక్షణ అంత మాత్రమే కాదు, మరి మహిమా నిరీక్షణ అంత మాత్రమే కాదు, నిశ్చలమైన నిరీక్షణ అంత మాత్రమే కాదు, జీవముతో కూడినటువంటి నిరీక్షణ. మరి దావీదు జీవితంలో ఈ నిరీక్షణ, ఈ నమ్మిక ఎప్పుడొచ్చిందండి? తల్లి గర్భంలో తల్లి దగ్గర సన్యపానం చేస్తున్నప్పుడు వచ్చిందంట. ఎప్పుడొచ్చింది? తల్లి దగ్గర సన్యపానం. ఆ బాల్యం నుండే తల్లి చెప్పింది, అయ్యా నువ్వు దేవుని యందు భక్తి కలిగి జీవించాలి అని చెప్పింది. చూడండి, అందుకే అబ్రహాం జీవితంలో మనం చూస్తే నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ఏం చేశాడంటే నిరీక్షణ కలిగి నమ్మినాడు. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం చూడండి 18వ వచనం చదవండి. రోమ 4:18. తను అనేక జన్మలకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. అతను నిరీక్షణ కలిగి నమ్మినాడు. అంతే అబ్రహాం. ఆధారం లేదు, నిరీక్షణకి ఆధారం లేదు. ఎవరిని అడిగినా ఏమన్నా పిచ్చోడు నువ్వేమన్నా పిచ్చి, ఈ వయసుకి పిల్లలు పుడతారు నీకు 100 సంవత్సరాలకి 100 సంవత్సరాలు నీకు పిల్లలు పుడతారా? ఏమన్నా పిచ్చా నీకు? పిచ్చొచ్చింది ముసలితనంలో. ఏంటి ముసలి వాళ్ళకంటే చాదస్తం ఉంటుందంట. ఏముంటుంది ముసలి వాళ్ళకి ఏముంటుంది? చాదస్తం. ముసలి వాళ్ళకి చాదస్తం. అట్లనే అబ్రహాం చూసి అనుకున్నారు, ఈ ముసలాయనకి చాదస్తం ఎక్కువైంది, 100 సంవత్సరాల కంటే పిల్లలు పుడతారంట. దేవుడు చెప్పాడంట, నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పాడంట. అది మాత్రమే కాదు, నేను చూపించే దేశాన్ని పొమ్మన్నాడంట. ఈయన ఇల్లు వాకిలు బంధువులు అందరిని వదిలిపెట్టి పొలోమనుకుంటూ వచ్చినాడు. పొలోమని ఏం చేసినాడు?
మంచి దేశం వదిలిపెట్టి బంధువులను వదిలిపెట్టి ఈ ముసలితనంలో బయలుదేరి వచ్చినాడు అని చెప్పి. అయితే మనం చూస్తూ ఉన్నాం, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాం ఏం చేసినంట, నిరీక్షణ కలిగి మనుషుల మాటలు పట్టించుకోలే. ఎవరి మాటలు? మనుషుల మాటలు పట్టించుకోలే. మనుషులు ఏమనుకున్నా అనుకోని, మనుషులు ప్రభా నువ్వు నాకు. దావీదు జీవితంలో ఈ నిరీక్షణ, ఈ నమ్మిక ఎప్పుడొచ్చింది? తల్లి దగ్గర సన్యపానం, బాలుడుగా ఉన్నప్పుడు సన్యపానం చేస్తున్నప్పుడు ఈ నిరీక్షణ వచ్చింది. ఏ నిరీక్షణ? ఎటువంటి నిరీక్షణ? నిరీక్షణ. అంత మాత్రమే కాదు, మహిమా నిరీక్షణ. ఇంకేంటి? నిశ్చలమైన నిరీక్షణ. ఇంకా ఏంటి? జీవముతో కూడిన నిరీక్షణ. నీ నిరీక్షణకు ఆధారం లేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి నమ్మే నిజమైన మరి అన్డౌటెడ్ ఫెయిత్ అండ్ హోప్ ట్రావెల్ టుగెదర్. ట్రూ ఫెయిత్ అండ్ హోప్ ట్రావెల్ టుగెదర్. కాబట్టి ఈ విశ్వాసము నిరీక్షణ అనేవి కలిసి ప్రయాణం చేస్తాయి. అందుకే 1 కొరింథీలో మనం చూస్తూ ఉన్నాం, విశ్వాసము నిరీక్షణ ప్రేమ అనేవి 3 కలిసి ఉంటాయి ఎప్పుడు. చూడండి 1 కొరింథీ 13వ అధ్యాయము ఆఖరి వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ఈ 3 కలిసి ఉంటాయంట. ఇవి 3 కలిసి ఉంటాయి. ఈ 3 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 ఎట్లుంటాయంట? కలిసి ఉంటాయంట. అయితే దీనిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. మరి విశ్వాసం ఉన్న వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది, మరి నిరీక్షణ ఉన్న వాళ్ళకి ప్రేమ ఉంటుంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం దేవుని మీద నిరీక్షణ, దేవుని మీద విశ్వాసం, అన్డౌటెడ్ ఫెయిత్, దేవుని కార్యం మీద, దేవుని శక్తి మీద, దేవుని సామర్థ్యం మీద. పరిస్థితులను చూసి కరిగిపోవడం కాదు, కొవ్వొత్తిలాగా పరిస్థితులన్నీ మారిపోయినాయి, మనం ఏం చేస్తాం, పోనీలే. చూడండి కాబట్టి మనం చూస్తున్నాం. కాబట్టి కరిగిపోవడం కాదు, పరిస్థితులు ఏమైనా కూడా ప్రభు కోసం నిలబడాలి. పరిస్థితులను చూసి కరిగిపోవడం కాదు కొవ్వొత్తిలాగా. అది కాదు నిరీక్షణ, విశ్వాసం అంటే. అది కాదు నువ్వు దేవుని ప్రేమించడం అంటే. పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నా దేవుని కోసం నిలబడ్డమే విశ్వాసం, నిరీక్షణ, నిజమైన దేవుని ఎడలకు నువ్వు కలిగి ఉండే ప్రేమ. కాబట్టి మనం చూస్తుంటున్నాం అదే నిజమైన ప్రేమ. అబ్రహాం జీవితంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అబ్రహాం అనుకోవచ్చు, ఈ బంధువులను చూసుకుంటా, బంధువుల పిల్లలను చూసుకుంటా, అన్నదమ్ముల పిల్లలను చూసుకుంటా, నేను నా జీవితాన్ని ఇక్కడ ముగించేస్తానులే అని చెప్పి అబ్రహాం అనుకోలేదు. అబ్రహాము పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అందరూ అంటా ఉన్నారు, ఈ ముసలితనంలో ఎక్కడ పోతావన్నా, మాతోటే ఉండిపో, ఇదిగో నీ చూడు, నా కొడుకు నీ కొడుకు కాదా, నాకు బిడ్డలు నీ బిడ్డలు కాదా, వీళ్ళు నీ బిడ్డలే కదా అన్నా, నువ్వు ఇక్కడే ఉండు. లేదు, నేను దేవుడు నన్ను పొమ్మన్నాడు, నేను పోవాల్సిందే. అది విశ్వాసం అంటే, అది నిరీక్షణ అంటే, అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. అంతేగాని అవునులే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది ఆలోచిస్తే. ఏంది, కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ బలంగా ఉంటారు, ధైర్యంగా, మెల్లిమెల్లిగా పరిస్థితులు మారుతూ ఉంటే వాళ్ళ ముఖంలో కూడా మారిపోతూ ఉంటాయి. లాస్ట్కి అంటారు, అవునులే అందరితో పోవాలి, మనం ఒక్కరిమే ప్రత్యేకంగా ఉంటే ఎట్లా, అందరితో. యేసు ప్రభు అందరి కోసము ఆయన ఒక్కడే కల్వసరిలో రక్తం కార్చినాడు. యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు తండ్రి నా కోసం దూతల్ని కూడా కొంత శ్రమ అనుభవింపజేయి, నేను ఒక్కరిని శ్రమ అంతా ఎట్లా అనుభవించాలనలేదు. He stood for all sinners of this world. లోకమంతటిలో ఉన్న పాపులందరి కోసం ఆయన నిలబడ్డాడు ఒక్కడే. He stood alone. ఒంటరిగానే నిలబడి. అందుకే పాట పాడతాం, ఒంటరిగానే కొండ ఏముంది కదా ఆ పాట. ఏంటి, ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు, నీవాత్మాయుధములో జయముందుము, నీవాత్మాయుధములో జయముందుము, ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. కల్వారి పైకి ఒంటరిగానే, కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళేను యేసు,
త్యాగ సహితుడై వెళ్ళేను యేసు, త్యాగ సహితుడై నీవును ఆదారినే వెళ్ళుమా, నీవును ఆదారినే వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. కాబట్టి మనం చూస్తున్నాం, ఓ వెనుకంజ వేయకు. ప్రతికూలంగా ఉండొచ్చు పరిస్థితులు, ఆయన ప్రభు కోసం నిలబడు, ప్రభు కోసం నిలబడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలశంలో దావీదుకి బాల్యం నుండే ఈ నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందుకే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదుకి దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించినాడు. దావీదుకి ఏమి ఇచ్చినాడు దేవుడు? ఏం జ్ఞానం ఇచ్చినాడు? 22వ కీర్తన మొదటి వచనం చదవండి. 22వ కీర్తన మొదటి వచనం. నా దేవా, నా దేవా, నువ్వు నన్ను చెయ్యి, నా దేవా, నా దేవా, నువ్వు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింప. చాలండి. ఈ మాటలు ఎవరు పలికారండి? ఈ మాటలు ఎవరు పలికారు? నా దేవా, నా దేవా, నువ్వు నన్ను నా చెయ్యి ఎలా విడిచితివి. ఎవరు పలికారు ఈ మాటలు? ఈ మాటలు అంతకంటే ముందు కొన్ని వందల వేల సంవత్సరాల ముందు ఎవరు పలికారు? 14 తరాల ముందు ఎవరు పలికారు? 14 తరాల ముందు దావీదు పలికితే 14 తరాల తర్వాత ఇదే మాటలు యేసు ప్రభు పలికినాడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం చదవండి. ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుపోబడినది మొదలుకొని. ఇప్పుడు చెప్పండి, ఎన్ని తరాలకు నన్ను క్షమించండి? ఏంటా? 14 తరాలుగా. ఎన్ని తరాలు? 28 తరాల తర్వాత ఇవే మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిశిలలో ఏం చేసినారు? పలికినారు. ఏం చేసినారు? కల్వరిశిలలో ఇవే మాట 28 తరాల తర్వాత. కాబట్టి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 22వ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ మరి వారు నా వస్త్రమును తీసివేసి వారు చీట్లు వేసుకొని పంచుకుంటున్నారు. ఏంటంటే వస్త్రంను తీసివేసి ఏం చేస్తున్నారంట? చీట్లు వేసి ఏం చేస్తున్నారు? పంచుకుంటా ఉన్నారు. 22వ కీర్తన మీరు వెళ్తే సిల్వ కీర్తన అని వచ్చే దీన్ని చూడండి. 18వ వచనం, 22:18 చదవండి. నా వస్త్రంను వారు పంచుకొంచున్నారు, నా అంగీ కొరకు ఏం చేస్తున్నారు? దావీదు యొక్క రాజవస్త్రం కోసం చీట్లు వేసుకుంటున్నారంటే, నాది, నేను దావీదు తర్వాత నేనే రాజుని అని చెప్పి ఇదే యేసు ప్రభు ఇదే చీట్లు ఎవరి వస్త్రం కోసం వేయబడ్డాయి? మళ్ళా ప్రభువైన యేసుక్రీస్తు వారి వస్త్రం కోసం వేయబడినాయి. చూడండి దేవుడు ఎంతటి భవిష్యత్తు జ్ఞానం ఇచ్చినాడు. 28 సంవత్సరాల ముందు దావీదు ఈ మాటలు పలికినాడు భవిష్యత్తు జ్ఞానాన్ని. అనగా 28 తరాల తర్వాత మరి ఏం జరగనైనదో దావీదుకి ఏం జరిగింది? ముందుగానే ఏం చేయబడింది? బయలుపరచబడింది. కాబట్టి మనం చూస్తుంటున్నాం. ఇంకొక మాట చూసి ప్రార్థన చేసుకున్నాం. చూడండి 44వ కీర్తన మొదటి వచనం చూడండి. 44 మొదటి వచనం చదవండి. దేవా, పూర్వకాలంన మా పితరుల దినములలో నువ్వు చేసిన పనిని గురించి మేము చెవులారు విని ఉన్నాము. మా పితరులు దానిని ఏం చేశారు? మాకు నీవు పిల్లలు కూడా నిరీక్షణ కలిగిన వారుగా నువ్వు తయారు చేయాలా. నీ పిల్లల్ని దేవుడు చూసినప్పుడు వీరికి నేను భవిష్యత్తు జ్ఞానం ఇవ్వాలి అని యాకోబుకి ఇచ్చినట్లు, దావీదుకి ఇచ్చినట్లు నీ సంతానానికి కూడా ఇవ్వాలా. అది మాత్రమే మనకి కూడా దేవుడు ఆ భవిష్యత్తు జ్ఞానాన్ని ఇవ్వాలా. ఎట్లా వచ్చింది దావీదుకి భవిష్యత్తు జ్ఞానము? ఎట్లా వచ్చిందంట? తల్లి గర్భం. ఎందుకు వచ్చింది? తల్లి ఏం చెప్పిందంట? దావీదు చెవులో దేవుడు చేసినటువంటి కార్యాలు, వారి దినములలో దేవుడు చేసినటువంటి కార్యాల గురించి ఏం చేసిందంట? చెప్పింది. 44:1 దేవా, పూర్వకాలమందు మా పితరుల దినములలో నువ్వు చేసిన పనిని గూర్చి మేము చెవులారా ఏం చేసినాము? చెప్పేటోళ్ళు ఉంటేనే కదా వినేది కదా. దావీదు తల్లి దావీదు చెప్పింది, దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పింది, దేవుడి పరాక్రమం గురించి చెప్పింది, దేవుడి నమ్మకత్వాన్ని గురించి చెప్పింది.
దేవుని యొక్క నమ్మకత్వం గురించి చెప్పింది. హెబ్రీ 3వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడింది, ఆయన కుమారుడయ్యుండి తన ఇంటి పైన ఎట్లున్నాడంట, ఎట్లున్నాడు హెబ్రీ 3వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నీర్చవల్ని ఉత్సవమును దుదమటుకు స్థిరంగా చేపట్టిన ఇల్లా. ఆ ఇల్లు ఎవరంట? మనమే. క్రీస్తు కుమారుడయ్యుండి తన ఇంటి పైన ఎట్లున్నాడంట? నమ్మకంగా. ఆ ఇల్లు ఎవరు? మన విషయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఈ విషయాలు 44వ కీర్తన మొదటి అధ్యాయం 1వ వచనంలో తల్లి చెప్పింది, దావీదు తల్లి, నాయనా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన దేవుడు, ఆయన ఎప్పుడు నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎప్పుడు ఎడబాయడు అని చెప్పింది. ఆ మాటలు దావీదు జీవితంలో నిరీక్షణ కలిగజేస్తున్నాయి. అన్డౌటెడ్ ఫెయిత్. 78వ కీర్తన చదవండి. 78వ కీర్తన ఒక మాట చదువుకొని ప్రార్థన చేస్తాం. 4 వచనం, మొదటి 4 వచనాలు. 78వ కీర్తన మొదటి 4 వచనాలు. నా జనులారా నా బోధకు చెవిగుడి, నా నోటి మాటలకు చెవిగుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజేసేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదేమో. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు, వీరును దేవుని నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారే తమ పితరుల తిరుగుబడికి మూర్ఖులను తిరుగుబాటు గల తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు కైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించాను. కాబట్టి మనం చూస్తున్నాం. మరి 78వ కీర్తనలు రాయబడింది, వివరించింది దావీదు తల్లి. అందుకే దావీదుకి బాల్యం నుండే నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగినటువంటి దావీదుకి దేవుడు ఏం చేస్తున్నాడు? భవిష్యత్తు జ్ఞానాన్ని ఇచ్చినాడు. ఏ జ్ఞానం ఇచ్చినాడు? ఎన్ని తరాల తర్వాత జరిగే సంగతిని ఎప్పుడు తెలియజేసినాడు దేవుడు? 28 తరాల తర్వాత జరిగే విషయాన్ని ఎప్పుడు తెలియజేసినాడు? 28 తరాల ముందు తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదా! 28 తరాల తర్వాత జరిగే విషయాన్ని 28 తరాల ముందే దేవుడు ఏం చేసినాడు దావీదుకి? ఎంత గొప్ప విషయం అండి! రేపు జరిగేది మనల్ని చెప్పమంటే చెప్పగలమా? చెప్పలే. మన జ్ఞానము మనకెట్లా మనం అంతగా బలపడలేదు ప్రభులో. ఇంకా మనకి ఏంటంటే 4 వచనాలు తెలుసు అంతే. కొంత వాక్యం తెలుసు అని కూడా చెప్పలేము మనం. ఆ కొంచానికే మనం ఎగిరి పడతాం. భూమికి అరడుగు ఎత్తులో నడుస్తూ ఉంటాం. భూమికి అరడుగు ఎత్తులో నడుస్తాం. మనకు ఇంకా తెలియాల్సిన చాలా ఉంది. కాబట్టి మనల్ని దేవుడు భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించే వారంగా ఉండాలి. అటు ఉండాలి అంటే మన జీవితం నిరీక్షణ కలిగిన వారంగా. ఈ నిరీక్షణ ఎట్లా వస్తుందంటే దేవుని గురించి, ఆయన బలంను గురించి మనం తెలుసుకోవాలి. అందుకే 78 కీర్తనలో అక్కడ చక్కగా రాయబడింది, నీకు నిరీక్షణ కలిగిన అనుభవంలో నువ్వు రావాలి అంటే ఏం చేసుకోవాలి? దేవుడు పూర్వకాలమున గూఢవాక్యములను నేను నీకు తెలియజేశాను. దేవుడు పూర్వకాలమందు చేసిన కార్యాలను ధ్యానించు. అంత మాత్రమే. మాకు తెలిపిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతి తెలిపేదము. ఆయన క్రియలను, ఆయన స్తోత్రాహార క్రియలంట. ఆయన ఏ క్రియల ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకున్నాడో, మరి యెహోవా స్తోత్రాహార క్రియలను అంత మాత్రమే కాదు, ఏ క్రియల ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు ఆ క్రియలను ధ్యానించి అప్పుడు నీకు నిరీక్షణ వస్తుంది. అంత మాత్రం. ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను దాచకుండా దేవుని బలాన్ని గురించి ధ్యానించినప్పుడు నీకు నిరీక్షణ వస్తుంది. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల గురించి ధ్యానించినప్పుడు నీకు నిరీక్షణ వస్తుంది. అది ఆత్మీయ. అప్పుడు ఆ నిరీక్షణ ఎటువంటి నిరీక్షణ వస్తుంది? వాటిని గురించి ధ్యానిస్తే నిజమైన నిరీక్షణ వస్తుంది. అంత మాత్రమే కాదు, మహిమా నిరీక్షణ వస్తుంది. ఎటువంటి నిరీక్షణ? మహిమా నిరీక్షణ, నిశ్చలమైన నిరీక్షణ. ఇంకేంటి? జీవముతో కూడినటువంటి నిరీక్షణ. జీవంతో కూడిన నిరీక్షణ, సిగ్గుపడనక్కర్లేని నిరీక్షణ, నిశ్చలమైన నిరీక్షణ. దేవుడి నిరీక్షణ దేవుడికి ఇస్తాడు. దేవుడి బలం గురించి ధ్యానించి, ఆయన ఆశ్చర్యం ధ్యానించి అప్పుడు దేవుడికి అనుగ్రహిస్తాడు.
అటువంటి యాకోబు వలె, అటువంటి దావీదు వలె మనం ఉంటకై ప్రభు మనకు సహాయం చేయను. కనుక నీకు సమయం దొరికినప్పుడు దేవుని బలాన్ని గురించి, దేవుని ఆశ్చర్యకార్యాల గురించి, దేవుడు పూర్వకాలం చేసిన కార్యాలను గురించి, దేవుడు తన నామానికి మరి స్తోత్రార్హ క్రియల ద్వారా దేవుడు తన నామాన్ని ఎట్లా గణపరుచుకున్నాడు వాటిని గురించి ధ్యానించు. అప్పుడు నువ్వు సమృద్ధి అయినటువంటి నిరీక్షణలు కలిగిన అనుభవంలోనికి నువ్వు వస్తావు. దేవుడి మాటలు నీ కొరకై మన కొరకై దీవించును గాక. రేపు ఉదయకాలం 9 గంటలకు VBS, దాని కొరకు ప్రార్థించి పాల్గొనాల్సింది మనం చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపచేయండి ప్రభా. దావీదు తన జీవితంలో నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. తల్లి యొద్ద సన్యపానం చేస్తున్నప్పుడే తల్లి బోధించింది దావీదుకి ప్రభా. అందుకే దావీదులో నిరీక్షణ ఉంది. జీవం ప్రభా, మహిమా నిరీక్షణ, అంతమా సిగ్గుపడనక్కర్లేని నిరీక్షణ, అంతమా నిశ్చలమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ దావీదు జీవితంలో కలిగి ఉన్నాడు. దానికి కారణం దావీదు తల్లి తనకు చక్కటి బోధ చేసింది ప్రభా. దేవుని బలమును గురించి చెప్పింది, దేవుని స్తోత్రార్హ క్రియలను గురించి వివరించింది, పూర్వకాలం ముందు చేసిన క్రియలను గురించి వివరించింది, దాచిపెట్టలేదు ప్రభా. ఏంటో సజీవమైన విశ్వాసం కలిగినటువంటి దావీదు తల్లిని బట్టి వందనాలు చెల్లించి వినిపిస్తూ ఉంటున్నాం. ఓ దేవా, మేము కూడా వచ్చే తరానికి అటువంటి ఆత్మీయమైన తల్లిదండ్రులుగా మమ్మల్ని ఉంచండి. అంత మాత్రమే కాదు, ఈ తరంలో మేము ఉన్నటువంటి సజీవమైన విశ్వాసం కలిగి దేవుని బలము గురించి, దేవుని స్తోత్రార్హ క్రియలను గురించి ప్రభా, పూర్వకాలం ఆయన చేసిన క్రియల గురించి ధ్యానించి ఓ ప్రభా నిరీక్షణ కలిగిన వారంగా, మహిమా నిరీక్షణ కలిగిన వారంగా, సిగ్గుపడనక్కర్లేని నిరీక్షణ కలిగిన వారంగా, జీవపు నిరీక్షణ కలిగిన వారంగా, నిశ్చలమైన నిరీక్షణ కలిగిన ప్రజలంగా మేము ప్రభా జీవించినట్లు అట్లు భవిష్యత్ జ్ఞానంను పొందుకొని ప్రతి తరంనకు ప్రభా యాకోబు వలె, దావీదు వలె, ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె ఆశీర్వాదకరమైన వారుగా జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట రేపటి VBS కొరకు, ఆఖరి దినం కొరకు మనం సిద్ధం చేయమని, ప్రతిపాటు స్పెషల్ మీటింగ్లో సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామం ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, రక్షణార్థమైన క్రీస్తు యేసు ప్రభు వారికి కృప మనందరికీ తోడేయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.